అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బాగా శిథిలమైపోయిన ఒక చిన్న శివాలయం అన్నమాట. ఈ శివాలయాన్ని శిథిలమైపోయింది అని చెప్పే కంటే ధ్వంసం చేయబడింది, దోచుకోబడింది అని చెప్పాలి. ఇక్కడ ఒక పెద్ద గుంట కనిపిస్తుంది చూడండి. ఇక్కడే శివలింగం ఉండాలన్నమాట. శివలింగాన్ని ఏం చేశారో తెలియదు కానీ శివలింగం కింద మాత్రం ఒక 6 అడుగుల పైన గుంట తవ్వేసి వదిలేశారనమాట. పూర్వకాలంలో ఏదైనా గుడి కట్టేటప్పుడు విగ్రహాన్ని గాని ధ్వజస్తంభాన్ని గాని నిలబెట్టే ముందు ఆ విగ్రహం కింద లేదంటే ధ్వజస్తంభం కింద ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో బంగారు నాణాలు, వెండి నాణాలు వేసి కప్పేసి దానిపైన విగ్రహాన్ని గాని ధ్వజస్తంభాన్ని గాని పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసేవారన్నమాట. ఇక్కడ ఒక తల పగిలిపోయిన నంది విగ్రహాన్ని మీరు గమనించవచ్చు. ఈ నంది విగ్రహాన్ని చూసే నేను ఇది శివాలయం అని నిర్ణయించుకున్నాను. గుడి గడపకు అటు ఇటు ద్వారపాలకుల విగ్రహాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి, మనం గమనించవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాల కింద ఉన్న సంపదను దోచుకోవడానికి ఇలా చాలా గుళ్లను నాశనం చేశారు. గుప్త నిధుల వేటలో ధ్వంసమైన ఒక చిన్న శివాలయం అన్నమాట ఇది.